హాయ్ హలో ఐఎమ్ ప్రతీక్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. మనం ఇప్పుడు ఒక సరస్వతి పుత్రుని ఇంటి ముంగిట్లో ఉన్నాము. ఆయనకి కవిత్వం ఒక అనువంశికంగా అబ్బిన పెన్నిది. మనందరం ఓనమాలో బడిలో నేర్చుకున్నాం, కానీ ఆయన తన పితృదేవుని బడిలో కవితల కూర్పుకి శ్రీకారం చుట్టారు. ఆయన ఎవరో కాదు, మనందరం ఎంతో గర్వించదగ్గ సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. ఎస్, ఇప్పుడు మనం సుద్దాల అశోక్ తేజ గారి ఆఫీస్ దగ్గర ఉన్నామండి. సో ఆయన ఎన్నో సినిమాలు, కొన్ని వేల సినిమాలు, కొన్ని వేల పాటలకి ఆయన రచయితగా చేశారు. ఎన్నో అవార్డ్స్ కూడా సంపాదించారు. ముఖ్యంగా ఠాగూర్ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సుద్దాల అశోక్ తేజ గారి మాటల్లోనే ఆయన అనుభవాలు ఏంటో ఆయన గురించే తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్. సార్ బాగున్నారా? రా ప్రతి. చాలా సంతోషం సార్. అయ్యిందన్న, చాలా సంతోషం. ఎలా ఉన్నా సార్? బాగుందా? బాగుందా. మీ ఆఫీసు నిజంగా అది చూస్తే ఏదో మ్యూజియం, అవార్డ్స్ మ్యూజియంలో ఉంది. సో ఒకసారి మా యూటీవీ ప్రేక్షకుల కోసం మీ పర్మిషన్తో మీ ఆఫీస్ చూపిద్దాం అనుకుంటున్నాం సార్. తప్పకుండా. మీరు సంపాదించిన అవార్డ్స్, మీరు సాధించినవి. సో దీంతో స్టార్ట్ చేద్దాం సార్. ఇది ఏంటి సార్? ఇది ఏంటి? ఇది మీకు ఎవరైనా గిఫ్ట్గా? ఇప్పుడు మామూలుగా కార్పొరేటివ్ ఆఫీసులు ఉంటాయి కదా. అవునవును. ఇదేమో కాన్సెప్టివ్ ఆఫీస్ అన్నమాట. ఓకే ఓకే. అది ఇంక్ బాటిల్. ఓకే. ఇంక్ బాటిల్లో నాన్న, అమ్మ, మై ఇన్స్పిరేషన్, మై ఎవ్రీథింగ్ ఇస్ మై పేరెంట్స్. ఓకే ఓకే. ఆ నాన్న అమ్మను ఇంక్ బాటిల్లో పెట్టాను. ఇది పెన్ అనుకోండి. పెన్ ఇన్స్పిరేషన్ బై నారాయణ రెడ్డి గారు. ఓకే. మహాకవి, జ్ఞానపీఠ అవార్డు నారాయణ రెడ్డి గారు. నేను, నా చుట్టూ అనేక మంది సినిమా రచయితలు. ఇది ఈ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఇది చాలా బాగుంది సార్. చాలా క్రియేటివ్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా అవార్డ్స్ ఇవన్నీ మనకు వివిధ అవార్డ్స్ అవి ఇవి. ఇవేమో నాకు ప్రధానంగా నాకు ఇష్టమైనటువంటి. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అది అబ్దుల్ కలాం గారితో తీసుకున్నది నేషనల్ అవార్డు. ఠాగూర్ సినిమాకి తీసుకొచ్చిన అవార్డు. ఇది జ్యోతిఫులి అవార్డు అని అప్పుడు మనకు గవర్నర్గా ఉండే షిండే గారు. ఓకే ఓకే. ఆయన ఇచ్చింది. ఓకే. వైఎస్ఆర్తో కూడా నేను ఒక అవార్డు తీసుకున్నాను. అదొక మంచి సన్నివేశం. అవునవునవును. ఇది మీకు ఎవరైనా ప్రజెంట్ చేశారు సార్? అది ప్రజెంట్ చేశారు ఎవరు. చాలా బాగుంది. వాళ్ళది పెన్సిల్తో చేసి, ఓకే, స్కెచ్ లాగా చేసి ఇచ్చారు మీకు. అది ఇది ఎప్పటిది సార్? కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఓకే ఓకే. తర్వాత అదేమో రెండవసారి ప్రణబ్ ముఖర్జీ గారుతో నేను మీట్ అయినాను. ఇది యాజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్. ఓకే ఆ టైంలో మీట్ అయ్యాము. ఆ తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా మీట్ అయిన సంగతి. ఓకే. ఇది నాకు గీతం యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు డాక్టరేట్ ఇచ్చినప్పటి. ఓకే. నాకు డాక్టరేట్ ఇచ్చినారు. ఎప్పుడు, ఏ సంవత్సరం సార్ అది? ఇది 2014. 2014. ఓకే. అది 1998 నేషనల్ అవార్డు. అది నంది అవార్డు. చంద్రబాబు గారు ఇచ్చారు. ఓకే. బంగారు నంది. ఓకే. అది ఇది అవార్డ్స్. మినిస్టర్స్ అంతే, ఇదంతా మినిస్టర్స్ సెక్షన్గా సెపరేట్గా పెట్టుకున్నాం. ఓకే ఓకే. ఇక ఇవన్నీ నా అవార్డ్స్ ఇవన్నీ మీకు తెలిసినవే. అవును. అట్లాగే ఇది లిబరేషన్ డే సెలబ్రేషన్ ప్రత్యేకంగా ప్రతీక్. ఓకే. ఇది వేటూరి గారి అవార్డు. ఇది మొన్న రీసెంట్గా వచ్చింది 2025లోనే. ఓకే. అది వేటూరి గారి అవార్డు తునిలో ఇస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ ఒకరికి ఇస్తారు. ఓకే ఓకే ఓకే. సో ఈ సంవత్సరం నాకు ఇచ్చారు. ఇవన్నీ సార్ జాతీయ అవార్డు గ్రహీత. అంటే రకరకాలమైన సంస్థలు ఉంటాయి. వాళ్ళందరూ ఇచ్చినటువంటి. రోషే గారితో కూడా మీరు ఇక్కడ తీసుకున్నాము. అదేంటి అది అవార్డు? ఏదో సభలో కలుసుకున్నప్పటిది. ఓకే ఓకే. అలాగా దాదాపు మొన్నటి రేవంత్ రెడ్డి గారితో తీసుకున్న అవార్డు చూసుకుంటే అందరు ముఖ్యమంత్రితో తీసుకున్నట్టే. ఓకే ఓకే. ఇది వంశీ ఆర్ట్స్. ఇది వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వాళ్ళు ఇచ్చిన సినారే ఆళ్ల స్వర్ణ కంకణం. అమెరికాలో ఉన్న ఒక సంస్థ, ఆళ్ల సత్యనారాయణ గారు కానీ వారు ఇచ్చినటువంటి ఒక
వాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఒక బంగారు కంకణం ఇస్తారు. ఈసారి నాకు మీకు ఇచ్చారు. అది చాలా బాగుంది సార్. పైన సి నారాయణ రెడ్డి గారు సాహిత్య పురస్కారం. ఓకే, సాహిత్య పురస్కారం మీ గురువు గారి పేరు మీద. సుద్దాల హనుమంతు తండ్రి గారి పేరు మీద మీకు వచ్చింది సార్. ఓకే, దండకారణ్యం. ఇది మన చిన్నజీయర్ స్వామి గారు, మన రామానుజాచార్యుల వారి విగ్రహం. ఇదా? అది ఇచ్చినారు. ఓకే, బాగున్నాయి సార్. ఇది నాకు ఈ గ్లాస్ డోర్ మీద నాకు ఇష్టమైనటువంటి మూర్తి. ఓకే, ఆయనది పెట్టుకున్నాను నేను ఒక తపస్సులోకి. అంటే మన ఆఫీస్కి వస్తూనే అది చూడగానే మనకు బయట చింతలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అవునవును, మనం ఏ పని మీద వస్తున్నామో అందులోకి వెళ్ళిపోతాం. అదే అర్థం, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, వచ్చేస్తుంది. అది డిఫరెంట్గా ఉంది సార్. మీ ఆఫీస్ డిజైనింగ్ కూడా మీలాగే చాలా సృజనాత్మకంగా ఉంది సార్. ఇది వచ్చేసి ఇదేంటి సార్? ఇది కొమరం భీముడో నర్రా రాజుగారు అని. ఓకే, అతను ఏదో ఫేస్బుక్లోనో ఏదో మన పాట విని, ఈ పాట వింటుంటే సుద్దాల అశోక్ తేజ గారు తెలుగు గేయ సాహిత్య సామ్రాజ్యానికి మీరు కూడా మీ జన్మను అరణం ఇచ్చినంత సంతోషంగా ఉంది సార్ అని రాశాం. మనం అందులో రాశాం, పుడమి తల్లికి జన్మ అరణం ఇస్తివిరో అనే పాట రాశాం. అది ఇది వైశాఖ పూర్ణిమ నాడు పుట్టినటువంటి తిథి ప్రకారంగా గౌతమ్ బుద్ధుడు, అన్నమాచార్య, అంబేద్కర్, చలం గారు. చలం గొప్ప రైటర్ కదా, మీ తాత హయాంలో ఉన్నటువంటి మహారచయితలు ఆయన ఒకరు. ఈ వైశాఖ పూర్ణిమ నాడు పుట్టిన వాళ్ళలో నేను కూడా ఒకండి. మా అమ్మ చెప్పింది అనమాట, గొప్ప వాళ్ళు పుట్టిన రోజు పుట్టిన వైశాఖ పూర్ణిమ నాడు నువ్వు మంచిగా ఉండాలి బిడ్డ అని చెప్తా ఉండే. ఆ అమ్మ మాటకు అవన్నీ ఫొటోస్ పెట్టుకున్నాను. బాగుంది, బాగుంది. నిజంగా మీరు అర్హులే సార్ ఆ ఫోటోలు ఉండడానికి. మీరు వైశాఖ పూర్ణిమలు అని పెట్టుకున్నాను. చాలా బాగుంది, నిజంగా అర్థవంతంగా ఉంది. ఇక్కడ నేను పూజ చేసుకునే ప్లేస్ ఇది. ఓకే, తల్లిదండ్రులది, సరస్వతి, అమ్మ, నాన్న. ఓకే ఓకే ఓకే, బాగుంది సార్. మేము మన అమ్మ నాన్న పేరు మీద కూడా మనము సుద్దాల ఫౌండేషన్ అని ఒక పెట్టి 14 సంవత్సరాల నుంచి మనము ఒకరికి అవార్డు ఇస్తున్నాము. ఓకే, ఊళ్ళలోనూ అమ్మ ఒడి అని ఒక కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ వాళ్ళ పేరు మీద. ఓకే, వాళ్ళని ఇప్పటి ప్రజల అంటే మీ తరంలో కూడా నానమ్మ పేరు దాచుకోవాలి. ఎప్పటికీ ఉండాలి, బతికించుకోవాలి, మనసులో బతికించుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు అవార్డ్స్. ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు. అప్కమింగ్ రైటర్స్ అట్లా. అంటే ముఖ్యంగా నానా రంగంలో కృషి చేసిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చాం. ఓకే, ఆ పరంపర కొనసాగాలి. ఒక అందశ్రీకి ఇచ్చాము, గోరట వెంకన్నకి ఇచ్చాము, కెన్యా రైటరు గోగి వాత్యాంగోకి ఇచ్చాము. ఓకే, ఛత్తీస్గఢ్లో ఒక టీజన్ బాయ్ అని ఒక ఆమె ఉంది, ఆమెకి ఇచ్చినాము. ఇలా గద్దర్కి ఇచ్చినాము. ఇట్లా మొన్న ఖమ్మంలో నాగయ్య గారికి ఇచ్చాము. ఈసారి అమ్మ పేరు మీద దాన్ని మార్చాం, 13 ఏళ్ళు ఇచ్చి. ఈసారి ఏమో ఓల్గా రైటర్కి ఇచ్చాం. ఆ తర్వాత మధుప్రియకి ఇచ్చాం. ఆ తర్వాత ఒక నిధి అని, లాలి నిధి అని ఒక డ్యాన్స్. ఇప్పటి నుంచి అన్ని మహిళల అవార్డ్స్ ఇద్దాం ఎవ్రీ ఇయర్. విప్లవ గాయకులు, ఉద్యమకారులకు ఎక్కువగా ఇవ్వాలి. ఇప్పుడేమో అమ్మకు సంబంధించి. ఇదేం సార్? ఇది నా నేషనల్ అవార్డు సర్టిఫికెట్. ఇది ఓకే, 51 అవార్డు అనమాట. అది 51st నేషనల్ అవార్డు ఠాగూర్ సినిమాకి. ఇది మీకు ఎవరో కవితాత్మకంగా రాసి ఇచ్చినట్టున్నారు కదా, నేను సైతం ప్రపంచానికి సాంగ్ లిరిక్స్. ఇది అవన్నీ బాగా రాస్తుంటారు కదా. సంతోషం అవార్డు పైన. అయితే ఈ అవార్డు చాలా గొప్పదమ్మా. ఇదేమో నేషనల్ అవార్డు. ఇది స్వచ్ఛ భారత్ అవార్డు. అది చూసారా, కెమెరా, సినిమా కెమెరా ఉంది చూడండి. ఈ పైది ఉంది చూసారా, అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు. ఏం అవార్డు సార్ అది? అంటే అది సినిమా 100 సంవత్సరాల సినిమా పండుగ అని చేశారు చెన్నైలో. అవునవునవును. నాగేశ్వరరావు గారికి, వాణిశ్రీ గారికి, త్రిపురనేని మహారాజ్ గారికి, అంటే అందరూ బతుకున్న వాళ్ళకే ఓకే ఒక అవార్డు ఇచ్చినారు. అది చాలా ప్రెస్టీజియస్గా పిలిచారు. అది ఒక విశ్వనాథ్ గారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, వేటూరు గారికి ఇచ్చారు. గొప్ప అచీవ్మెంట్. గొప్ప అచీవ్మెంట్. అంటే మళ్ళీ మనకు నేషనల్ అవార్డు తర్వాత సినిమా పరిశ్రమలో వచ్చిన అతి గొప్ప అవార్డు ఏంటంటే అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు. నిజంగా. ఇదేం సార్? స్టేట్ ఆఫ్ కువైట్. ఇది కువైట్లో ఇచ్చిన. కువైట్లో ఇచ్చారా? కువైట్లో ఇచ్చిన. ఓకే ఓకే ఓకే. ఇది సైమా అవార్డు
ఎక్కడుంది ఇది సైమా అవార్డు. ఇది దుబాయ్లో ఇచ్చినారు. ఓకే, అది అమెరికాలో ఇచ్చినారు. అది అచ్చా అచ్చా అన్ని పెద్ద పెద్ద సంస్థలు సార్ ఇచ్చినారు అవార్డు. అది ఈ వెనకాతలది ఉత్తమ చలనచిత్రం నంది బహుమతి అవార్డు, ఫస్ట్ నంది. అది ఇది ఏం సినిమా సార్? ఇది కంటే కూతురునే కను. ఇది ఇప్పుడు మనం అక్కడ చూసిన చంద్రబాబు నాయుడు గారితో తీసుకుంది ఇదేనా? ఇదే ఇదే. ఓకే ఓకే ఓకే. దాసరి గారి సినిమా. ఇదేమో మేస్త్రి సినిమా. ఇది కూడా దాసరి గారు. దాసరి గారు, రెండు దాసరి గారు సినిమాలే. నెక్స్ట్ వాడు వచ్చేసేమో అది. ఇది ఏ సంవత్సరం సార్? ఇది 2004. మేస్త్రి. ఇది 2008. ఓకే ఓకే ఓకే. సో 2 నంది అవార్డ్స్ మీ గురుగారు దాసరి గారి నుంచి వచ్చాయి. దాసరి గారి నుంచి వచ్చాయి. ఓకే. విచిత్రం ఏంటంటే 2 నంది అవార్డ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్. ఎక్కువగా సినిమాలకి ఆయనే కదా సార్? ఆయనే. నారాయణమూర్తి గారికి అంటే తొలి దశలో అవును నారాయణరావు గారి సినిమా, నారాయణమూర్తి గారి సినిమాలకి ఆయనే సంగీతం ఇచ్చారు. అంటే తర్వాత కిరవాణి గారు కూడా చేశారు. దాసరి గారు, కిరవాణి గారు చేశారు, కోటి గారు చేశారు. ఎక్కువగా వందే మాత్రం గారు. వందే మాత్రం. ఇదేం సార్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది? ఇది 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 ఇక్కడ ఇది కువైటా ఏదో ఇక్కడ ఇచ్చినారు. అక్కడ నిజంగా ఉండదు చూడండి. అచ్చా అచ్చా. ఆ కత్తిలాగా ఉంటుంది. ఓకే. ఇది ఒక అవార్డు అనమాట. అదే అరబ్ కంట్రీస్లోంచి కువైట్లో ఇచ్చారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో ఇచ్చారు. అక్కడే అరబ్ కంట్రీ. ఓకే ఓకే. పైన బుక్స్ కూడా చూస్తుంటే మీరు బుక్స్ కలెక్షన్ బాగున్నాయి సార్. ఏంటి బాగా రాస్తారా బుక్స్? అంటే రాయడం కంటే చదవడమే ఎక్కువ ఇష్టం. ఓకే ఓకే. కాబట్టి అవన్నీ చేసాం. డిఫరెంట్ ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా ఇవన్నీ ఆంధ్ర మహాభారతం అని ఉన్నాయి కదా, ఇవన్నీ పుస్తకాలు కూడా తిరుపతిలో ఒక ఆయన ప్రత్యేకంగా ఆయన అచ్చు వేసి రాష్ట్రం అంతా తిరిగి ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రమే ఇచ్చిపోయినాడు ఇంటికి వచ్చి. ఓకే. అది కూడా ఒక అవార్డు లాంటిది. అంతే కదా, 100 మందిలో మీరు ఒకరు. ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆయన వచ్చి ఇచ్చిపోయినటువంటి వ్యక్తి అనమాట. ఓకే. అది ఇక నాకు బాగా ఇష్టం. మహాభారతం సంబంధించిన వాల్యూమ్స్ అవన్నీ. అవును. ఈ కింద బుక్స్ అన్ని కూడా ఇది భాగవతం. ఇది భాగవతం. ఇది రామాయణం. ఓకే. పైన మహాభారతం. కొన్ని పుస్తకాలు లోపల పెట్టాల్సి వచ్చింది కబోర్డ్లో, స్థలం లేక. ఇందులో మీరు రాసినవి కూడా కొన్ని ఉన్నాయి. రాసినవి చూడండి, మీకు చెప్తా. ఇవి ఇది వేటూరు సుందరరామూర్తి అవార్డు వచ్చినప్పుడు వాళ్ళు ఒక 150 పుస్తకాలతో ఒక తోరణం చేశారు. తోరణం చేసి అందులో నన్ను కూర్చోబెట్టి ఫోటో తీశారు. చాలా డిఫరెంట్గా ఉంది సార్, బాగుంది. ఆ పుస్తకాలన్నీ మళ్ళీ మనకు పంపించారు. ఓకే. పుస్తకాలన్నీ ప్యాక్ చేసి ప్రత్యేకంగా పార్సల్ పంపించారు. ఇక సరే ఇవన్నీ నాకు అక్కడక్కడ పిలిచి ఇచ్చినప్పుడు ఈమె విష్ణుప్రియ అని, ఆమె ఒక మంచి రైటర్ కూడా, సెంట్ ఆన్స్ మహిళా కళాశాల లోపల తెలుగు శాఖ అధ్యక్షురాలు. ఓకే. ఆమె ఎవరు అంటే మన సినిమా రైటర్ వనమాలి ఉన్నాడా, వనమాలి వాళ్ళ మిస్సెస్. ఓకే ఓకే. ఆ తర్వాత తెలిసింది నాకు. ఆమె చదివింది, ఆమె రాసి చదివిచ్చింది అది. ఓకే. ఇక తర్వాత నా పుస్తకాలంటే మీరు చూడండి, శ్రమకావ్యం. 6000 సంవత్సరాల మనిషి ప్రయాణాన్ని కావ్యంలా రాశాను. అట్లాగే ఇది నేను అడవిని మాట్లాడుతున్నాను. ఇది డిఫరెంట్గా, సినిమా పాటలు వేరు, ఇది వేరు. నారాయణ రెడ్డి గారి దారిలో ఆయన పాటలు రాశాడు, కావ్యాలు రాశాడు. నేను అడవిని మాట్లాడుతున్నాను. తర్వాత శ్రీ శూద్ర గంగ, ఇప్పుడు అశోకవనం. ఇది ఇంకా బయటకు రాలా, మీరే చూస్తున్నారు ఫస్ట్. అశోకవనం బాగుంది, డిజైన్ చాలా బాగుంది సార్. సార్ వేర్లు పెట్టి దానిలో మీరు ఉన్నట్టు పెట్టేస్తాం. తర్వాత ఇటు చూస్తే ఈ ఆకులలో ఒక్కొక్క గురించి రాస్తాం. ఓకే. అబ్బబ్బా, ఎంత బాగుంది సార్, ఎంత క్రియేటివ్ థాట్. అందరి పేర్లు ఉన్నాయి. శకుంతల, జటాయువు, శ్రవణుడు, అల్లూరి, అన్ని రకాలుగా. ఓకే. ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని ఒక విభిన్నమైన కోణం నుంచి రాయడం. ఏది కనపడదో ఆ దాన్ని మనం తీసుకొచ్చి వెలుగులో. చాలా బాగుంది సార్. ఇది ఆకుపచ్చ సందమామ, ఇది నేలమ్మ. ఓకే. ఇది సినిమా పాటలు నెమలి కన్నోడ. ఇది నా పాటలను ఇంకో బుక్. ఇది ఎప్పుడో నేను సినిమా రంగం రాకముందుకు రాసిన వీర తెలంగాణ సాంఘిక యక్షగానం. మా నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశాను. అందుకని 2 పేర్లు వేసా, సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్. ఓకే. ఓకే. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి సార్?
అంటే ఇవి ఇప్పుడు ఎక్కడ ఉంటాయి నాన్న? ఇవి కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళు తీసుకుంటుంటారు. 88లో వచ్చిన పుస్తకం ఇది. ఇప్పుడు మీకు మార్కెట్లో దొరకపోవచ్చు అట్లా అనమాట. ఇది ఒక యక్షగానం. ఆన్లైన్లో కావాలంటే దొరకవచ్చు, లేకపోతే దొరకపోనువచ్చు. ట్రై చేయాలి. ఓకే ఓకే. ఇది నాకు స్వాతి శ్రీపాద గారని గొప్ప రచయిత్రి. ఆమె సొంతంగా నవల్స్ రాస్తుంది, కథలు రాస్తుంది, పోయిటరీ రాస్తుంది, ఇంగ్లీష్లోనికి తెలుగు నుంచి ఇంగ్లీష్ చేస్తుంది. ఇట్లా నా యొక్క లిరిక్స్ని ఆమె సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అని చెప్పి చేసింది అనమాట. ఇది ఆ మేడం గారు చేసినటువంటి. బాగుంది సార్, చాలా మంది డిఫరెంట్గా అంటే ట్రాన్స్లేట్ చేస్తూ ఒకటి రాస్తారు అదనమాట. ఓకే, ఇట్లా చేస్తారు. పాటల్ని ఆమె చేసింది. పాటలను అట్లా ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లోకి ఆవిడ పెట్టింది చేశారు. ఓకే. అట్లాగే ఎపిక్ ఆఫ్ పోయిమ్, మీకు ఇది కూడా ఆమె రాసింది. ఎపిక్ ఆఫ్ టోయిల్, శ్రమకావ్యానికి ఇంగ్లీషు, శ్రమకావ్యానికి ఐఎమ్ ది ఫారెస్ట్ స్పీకింగ్. ఓకే. ధర్తీమా, నేలమ్మ నేలమ్మ అనే దాన్ని ధర్తీమా అని హిందీలో, ఇది రంగయ్య గారని ఒక ఆయన రాశారు. ఓకే ఓకే. ఇట్లా నా పాటలు, నా పుస్తకాలు, ఇది సాహిత్యవేత్తగా, సాహిత్యకారుడిగా, పోయిట్గా నేను నడిచిన దారి. పాటల సంగతి మీ అందరికీ తెలుసు. ఇక ఇవన్నీ నేను చదువుకునే పుస్తకాలు, నన్ను నడిపిస్తున్న పుస్తకాలు ఇవి. ఓకే. ఇవి లేకపోతే నేను లేను. ఇవన్నీ మీరు రాసిన బుక్స్ సార్? ఇవన్నీ లేదు, కాదు, ఇవే నేను రాసిన పుస్తకాలు. ఇవన్నీ మీరు నేను చదవాల్సిన పుస్తకాలు. ఓకే. మనకు సందర్భం కోసమో, అర్థమైంది, రెఫరెన్స్ కోసమో, ఓకే ఓకే, వాటి కోసమని ఇవన్నీ కూడా నేను, ఈ వెనకథలు ఇవన్నీ కూడా నేను చదువుకోవాల్సిన పుస్తకాలే. ఓకే, అర్థమైంది. ఇవేవి నేను రాసిన పుస్తకాలు, ఎందుకంటే మీకు రెఫరెన్స్కి నిజంగా చాలా యూజ్ అవుతాయి. ఆధునికాంధ్ర కవిత్వం డాక్టర్ సీనారెడ్డి గారి పిహెచ్డి అది. ఓకే. అదనమాట. అట్లాంటి మనము చదివితే సంప్రదాయాలు, ప్రయోగాలను చేసినాడు ఆయన. జాషువా మొలక వజ్రాలు, ఇట్లా ఈయన పెద్ద కవిగా సార్. నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా ఓకే నేను చదువుకున్నాను. అదే మీరు చదవని బుక్ అంటూ లేదు. అంటే కొన్ని మిస్సే కావచ్చు, కానీ కావ్యాలు కావచ్చు, ఇటు నవలలు కావచ్చు, అంటే కందుకూరి నుండి ఎండమూరి దాకా. అదే అర్థం. మీరే ఒక పెద్ద బుక్ సార్, మీరు ఒక పెద్ద లైబ్రరీ. సో ఇక్కడ మీరు చూడొచ్చండి సార్, ఒక లైబ్రరీ అనే చెప్పచ్చు. అవార్డ్స్, ఆయన బుక్స్ లైబ్రరీ, ఎంతో ఇష్టంతో కొన్ని రాసుకున్న బుక్స్, ఆయన సేకరించుకొని రిఫరెన్స్ కోసం వాడుకున్న బుక్స్, పెద్ద పెద్ద కవులువి, రచయితల బుక్స్ అని మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా వరకు మార్కెట్లో దొరకవు. ఆయన హాబీతో, ఎంతో ఇష్టంతో వీటిని ఇట్లా అందంగా అలంకరించుకున్నారు ఆయన గ్యాలరీలో. సో అవన్నీ అవార్డ్స్, భరతముని అవార్డ్స్ అని ఇచ్చినారు. వరుసగా 7 సంవత్సరాలు నాకే వచ్చినాయి. అబ్బాబ్బాబ్బా, 9 సంవత్సరాలు వచ్చినాయి నాకు వరుసగా. ఏ సంవత్సరం నుంచి సార్? కంటే కూతురు 98 నుంచి, 98 నుంచి వరుసగా. అట్లాగే భరతముని అవార్డ్స్ అని అన్ని వాళ్ళవే ఉన్నాయి. ఈ భరతముని అవార్డ్స్ అట్లాగే వచ్చినాయి. మన సినీ గోయర్స్ వాళ్ళు ఇచ్చిందేమో ఆ అవార్డ్స్ సార్. ఓకే. సినీ గోయర్స్ కిషన్ గారు అని ఉండి వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ సార్. ఇదేం సార్ స్పెషల్గా? అదే చెప్పాను కదా, మన ఒమన్, కువైట్, అక్కడ అది రాజ గుర్తు అనమాట. అది ఓకే, అది ఇచ్చినారనమాట. బాగుంది సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ గమనించవచ్చండి, మీరు కింద చూసినట్టయితే అదే షెల్ఫ్లో సార్ సుద్దాల అశోక్ తేజ గారి ఆయన పాటలు రాసుకున్న ఫైల్స్ ఇవన్నీ కొన్ని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ రాసినవి. ఆయన కష్టాజీతం మీరు చూడొచ్చు ఇక్కడ. దీనికి ఎంతో సహనం కావాలి, అది రైటర్స్కే తెలుస్తుంది, దాని వెనక ఉండే కష్టం, ఆ కసరత్తు. సో మీకు ఇది చూపించాలని పాప ఆయన ఎంతో ఓపికగా మనకి ఎంతో సహనంతో ఇవన్నీ చూపిస్తున్నారు. ఇది ప్రత్యేకమైనది మిత్రమా. ఓకే. ఇది నాలోని అవయవాలను, నా డెడ్ బాడీని గాంధీ మెడికల్ కాలేజ్కి నేను రాసిచ్చాను, డొనేట్ చేశాను. ఓకే ఓకే ఓకే. నేను పోతే నన్ను ఖననమో దహనమో చేయరు, మెడికల్ కాలేజ్కి ఇస్తారు నా బాడీని. అది ముందే మనం రాసిచ్చినటువంటి పత్రం అనమాట. ఐ డొనేటెడ్. గొప్పదనానికి నిదర్శనం సార్ ఇది. ఐ డొనేటెడ్ అంటే మనం ఏదన్నా మీటింగ్లో మాట్లాడేటప్పుడు మీరు అవయవాలు దానం చేయండి అని చెప్పే ముందు మనం చేసినాక చెప్పాలి కదా. అవును. కాబట్టి ముందు చేసి ఆ మీటింగ్ పిలిచారు ప్రతీక్ నన్ను. సార్ మేము అవనవే దానం చేయమని చెప్పి అందరికి చెప్పాలని ఒక
మోటివేషన్ మీటింగ్ పెడుతున్నాము మీరు వస్తారంటే ఎప్పుడు పెడుతున్నారు మీరు అంటే వచ్చే నెల ఉంటుంది అన్నారు. నేను సరే అని వస్తానని చెప్పి నాకు నేను ఆలోచించుకున్నాను. నేను ఇవ్వకుండా పోయి ఇవ్వండి అని చెప్పడానికి నాకు నైతిక అర్హత లేదు కదా అని నేను మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించేసి ముందు నా బాడీ డొనేట్ చేసి తర్వాత వెళ్ళి నేను సభకు వెళ్ళి మాట్లాడాను. ఎప్పుడు ఏ సంవత్సరం జరిగింది సార్ అది? ఇది బహుశా 4-5 ఏళ్ళు అవుతుంటుంది మిత్రమా. ఓకే, ఇది గూడూరు సీతామహాలక్ష్మి వ్యవస్థాపకులు ఆమె చేసింది. చూడ డేట్ పెట్టినారు 2009 అమ్మా. ఇదండి సార్, ఆయన ఆర్గన్ డొనేషన్ ముందుగానే ఇట్లా విత్ బాడీ ఆల్సో విత్ బాడీ చేయించుకున్నారు. ఇట్లా వైద్య విద్యార్థులకు మన బాడీ కూడా ఉపయోగపడితే మంచిది. అదే కొన్ని రోజులు ఉపయోగపడడం మంచిది. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అండి, ఆయన ఒక గొప్ప రైటరే కాదు, ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో కూడా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన విజన్ ఎలాంటిది మీరు చూడండి, నలుగురికి సహాయం చేయాలని ఆయన ఆలోచన దృక్పథం కూడా ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. సో గ్రేట్ సార్, నిజంగా సో గ్రేట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే అవార్డ్స్, బుక్స్, సుద్దాల అశోక్ తేజ గారి ఆఫీస్లో మీరు ఎప్పుడు చూడనటువంటివి మీరు ఇప్పుడు చూశారు, బుక్స్ కానీ అవార్డ్స్ కానీ. సో తెలియని విషయాలు ఎంతో తెలుసుకున్నాము. అట్లాగే సార్కి సార్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. మీరు ఎంతో పాపం టైం కేటాయించి మాకు ఇదంతా మా యూటీవీ ప్రేక్షకులకి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.